ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పౌర్ణమి పౌర్ణమి రాత్రికి అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి ఉంటుంది. ఇది ప్రాణశక్తిని ఆకర్షించే సామర్థ్యం ఉంటుంది. ఈ సమయంలో ప్రకృతిలో దొరికే కొన్ని పదార్థాలని వాటిని సేకరించి వాటిని పద్ధతిగా ఉపయోగించడం ద్వారా ప్రత్యేకమైన ఫలితాలు పొందుతాయని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీటిని ఎప్పుడూ కూడా స్వార్థం కోసం కానీ లేదా ఇతరులకు హాని చేయడానికి కానీ ఉపయోగించకూడదు. కేవలం సంకల్ప సిద్ధికి స్వాతికమైన మార్గంలో వీటిని ఉపయోగించాలి. ఆ తాంత్రిక పదార్థాలు ఏంటి, ఎలా చేయాలి ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటి పదార్థం హతాజోడి. చాలా వీడియోలో చెప్తూ ఉంటాను, నేను ఈ వీడియో లింక్లో కూడా పెడతాను. హతాజోడిని ఈ సమయంలో మీ పేరు మీద పూజ చేయించుకొని తీసుకోవడం వల్ల విశేషమైన శక్తిని పొందుతారు. ఎటువంటి కోరిక నెరవేరడానికి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడడానికి హతాజోడి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలామందికి అనుమానాలు ఉంటాయి. మేము చేయలేమేమో గురువు గారు అంటారు. అలా ఏమీ ఉండదు, అందరూ చేయగలుగుతారు. చేయలేని వారు మీ గల్లాపెట్టులో కావచ్చు, బీరువాలో కావచ్చు, మీ పూజా మందిరంలో పెట్టుకొని రోజు నమస్కారం చేయండి. అప్పుడు శక్తిని ఇంకా పొందగలుగుతారు. కావలసిన వారు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు హతజోడిని డీటెయిల్స్ పంపించమని చెప్పండి, మరి పంపిస్తారు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా నెంబర్లు ఉన్నాయి, వాటికి కూడా మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు. హతజోడి గురించి పూర్తి వివరాలు మనం అంతకుముందు వీడియోలో కూడా వారు పంపిస్తారు. మీరు యోగ్యత ఉన్నవారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి. కొంచెం ఖరీదుగానే ఉంటుంది. అలాగే రెండవది తెల్ల జిల్లేడు వేరు. ఇది పౌర్ణమి రోజు అంటే ముందు రోజునే మీ దగ్గర వేరు ఉంటే ఆ రోజు ఉన్న వేరుని పౌర్ణమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు ఈ వేరుని జాగ్రత్తగా మీరు బయటపెట్టి దాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా అంటే, దాన్ని శుభ్రంగా కడిగి గంగాజలంతో కడిగి చిన్న ముక్క తీసుకొని ఒక తాయెత్తుగా తయారు చేసుకొని మీరు పూజా మందిరంలో పెట్టుకోండి. చాలు, చక్కగా పనిచేస్తుంది. ఇది మీకు ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగిస్తాయి. అంటే ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే తొలగిపోయి ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.